హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అమరేంద్ర బాగి వేసిన ప్లాన్ ప్రకారం అమరేంద్ర రణ్వీర్ని తన ఆఫీస్కి రమ్మని చెప్తాడు. ఆ విషయం తెలిసిన రాథోడ్ బాగిని అడుగుతూ ఉంటాడు, ఎందుకు పిలిచారు రణ్వీర్ని అని చెప్పి. బాగి తన ప్లాన్ అంతా రాథోడ్కి వివరిస్తుంది. కాసేపటి తర్వాత అమరేంద్ర ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రణ్వీర్ వచ్చి ఎందుకు అమరేంద్ర నన్ను పిలిచారని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రణ్వీర్, మీ పాప దొరికింది, ఆ విషయం చెప్పడానికే మీకు ఫోన్ చేశాను అని చెప్పి అంటాడు అమరేంద్ర. దానికి రణ్వీర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవునా మా పాప తిరుగు కనిపించిందా, ఎక్కడ ఎలా ఉన్నది అని అడుగుతుండే. కూల్గా ఉండండి, తన బాగానే ఉంది అని చెప్పి అంటాడు. ఈ విషయం మీ వైఫ్తో చెప్పరా మీరు అని చెప్పి అనేసరికి రణ్వీర్ అంతా మర్చిపోయి ఫోన్ తీసి వాళ్ళ వైఫ్కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అతనికి గుర్తుకు వచ్చి ఏంటి అమరేంద్ర ముందు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి ఆగిపోయి రణ్వీర్ అమరేంద్రని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు అమరేంద్ర సీరియస్గా ఫేస్ పెట్టి, రణ్వీర్ అయితే మీకు మీ వైఫ్ ఎక్కడుందో తెలుసు, ఇప్పుడు మీ వైఫ్ గురించి అంతా నాకు తెలియాలి. మీ పాప దొరికింది కానీ మీ వైఫ్ మీ దగ్గరే ఉంచుకొని ఎన్నాళ్ళు నేను మీ వైఫ్ని ఎదుగుతున్నాను అని చెప్పి మా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పారు అని అడిగేసరికి రణ్వీర్ షాక్లో ఉండిపోతాడు. అమరేంద్రకి ఏం చెప్పాలా అని చెప్పి